ఈరోజు అయితే మనం బ్లాక్ ఫ్రూట్ అయితే ఆడబోతున్నాం. అంటే మీకు చూపించడానికి నేను వేరే అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆడుతున్నా. నా మెయిన్ అకౌంట్ ఉంది, ఇది కాదు. ఓకే, ఇప్పుడైతే క్వెస్ట్ కూడా తీసుకున్నా. ఇప్పుడు వీళ్ళని కొట్టడమే లేటు. కమౌన్, గట్టి కొడతారు గేసీలు కూడా, పెద్దగా తగలట్లేదు లేండి అయినా. ఓకే, మీరు కనుక బాగా ఇస్తే మీరు కనుక రెస్పాన్స్ బాగా ఇస్తే అప్పుడు నేను ఓ నో గైస్ షిట్ ఛార్జింగ్ అయిపోయింది. రెస్పాన్స్ ఎంత బాగా ఇస్తే అప్పుడు చూద్దాం. ఓ నో కొడుతున్నాను గైస్. వీడు నా దగ్గరకు వచ్చి కొడుతున్నాడు ఏంటి వీడు? ఏ బాబు తమ్ముడు పక్క బొమ్మ గైస్. ముందైతే మీరు ఇక్కడ క్వెస్ట్ తీసుకుంటే తర్వాత మీరు ఇలా ఆడొచ్చు. ఇదిగోండి క్వెస్ట్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఒకడు ఉంటాడు, వాడి దగ్గర ఉంటుంది. నేను బ్లాక్ ఫ్రూట్ చూపిస్తున్నా. మీకు సిరీస్ నచ్చితే కనుక కామెంట్ చేయండి నెక్స్ట్ పార్ట్ అని. నచ్చింది బ్రో కంటిన్యూ చేయండి అని చెప్పాలి, అప్పుడు కంటిన్యూ చేస్తా. లేదంటే మీకు ఏమైనా తెలియపోతే నన్ను అడగండి. బ్లాక్ ఫ్రూట్లో ఏమైనా ఇప్పుడు నా మెయిన్ అకౌంట్తో చూపించడం కానీ లేదా రేసులు మార్చుకోవటం రైట్స్ ఇవి కానీ చేస్తా. ఓకే, ఆల్రెడీ నా అకౌంట్లో నేను కొన్ని లెవెల్స్ అనుకుంటా 30 లెవెల్స్ అనుకుంటా రేట్స్కి వెళ్తా. ఇప్పుడైతే మనం ఈ అకౌంటే మీకు నచ్చితేనే రెస్పాన్స్ బాగుంటే అప్పుడు చూద్దాం గైస్. ఓకే, టోటల్గా లెవెల్ 5 వచ్చా. ఐ థింక్ నేను కోచ్ వాడితే బాగుండేమో అనిపిస్తుంది. కోచ్ వాడతాం, ఒకటే వాడతాం. నాకు తెలిసింది కూడా ఒకటేలేండి, ఒకటే కాదు కొన్ని తెలుసు. ఇది వచ్చి చేసి డబుల్కి 20 మినిట్స్ వచ్చింది. తొందరగా అన్నీ వాడను, కొన్ని దగ్గర వాడతా. ఎక్కడైతే టఫ్గా ఉంటుందో అక్కడ వాడతా. అదే ఈజీగా ఉన్న చోటు వాడతా, టఫ్గా ఉన్న చోటు వాడని చేసి తొందరగా. ఎందుకంటే ఈజీగా ఉన్న చోట ఎంపీసీస్ తొందర చనిపోతారు కాబట్టి మనం ఈజీగా డెవలప్ అవ్వచ్చు. మనం కరెక్ట్గా 10 లెవెల్కి వస్తే బాగుంటుంది. నేను ఇద్దరిని తీసుకొని కొడుతున్నా. ఇద్దరు కలిసి నాకు డ్యామేజ్ బాగానే వేస్తున్నారు. నేను ఈ అకౌంట్ ప్రో చేస్తాను గేసి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ అకౌంట్ మీకు ఇచ్చేస్తా. ఇప్పుడేముందన్న నువ్వు అకౌంట్ అనుకోవచ్చు, కాకపోతే నేను దీన్ని డెవలప్ చేస్తా. మీ ఇష్టం. మళ్ళా మీరైతే ముందు కామెంట్ చేయండి, మీకు నచ్చితే సిరీస్ కనుక కంటిన్యూ చేస్తా. లేదంటే మీకు బ్లాక్ ఫ్రూట్లో ఏది ఎలా చేయాలో తెలియకపోతే నేను హెల్ప్ చేస్తా. వీడెవడో నాకు ఇల్లు దొబ్బడానికి వచ్చిండు, దొబ్బేసాడు సక్సెస్ఫుల్గా. సిగ్లేదు చేసి ఇట్టండి వాళ్ళకి. కష్టపడి కొడతా ఏమోలేండి, అడిగి తెలియదేమో. ఎందుకు తెలుస్తాయిలే. అయినా ముందైతే వీళ్ళిద్దరిని వేసేసి మొత్తం మీకు లెవెల్ ఇలా మీరు అలా చంపేయాలి. వీళ్ళని లెవెల్ 10కి వచ్చిన రోజు చూపిస్తా. ఓకే అమ్మా గైస్, ఇప్పుడైతే లెవెల్ 9కి వచ్చా. ఇదేంటో నన్ను కొట్టుకుంటే ఎక్కడదా తెచ్చిండు. ఇప్పుడు మళ్ళీ క్వెస్ట్ తీసుకొని వీళ్ళందరినీ వేసేస్తే 10 లెవెల్ వచ్చేసి మనం వేరే ఐలాండ్కి వెళ్ళిపోవచ్చు. 1000 వచ్చినాయి. ఇప్పుడు బెస్ట్గా అయితే మనం మేలే వాడటం నయం. దాన్ని చంపిన తర్వాత వచ్చి మన స్వాడ్కి పెట్టుకుందాం. బెస్ట్ మన స్వాడ్ కొనుక్కోవచ్చు. ఇక్కడ నేను అనవసరంగా స్టాట్స్ మొత్తం పెట్టేసా. లెవెల్ 10 కావాలి ఇప్పుడు మనం, అందుకే అందుకే ఇక్కడ తాకున్నాం. ఇప్పుడు అయిపోద్ది అనుకోండి. మీకు నచ్చితే కనుక చెప్పేయండి, కంటిన్యూ చేసేద్దాం సిరీస్. నాకేం బాధ లేదు, ఎందుకంటే చాలా టైం ఉంది నాకు. ఈ టైం ఏదో చేసే బదులు యూట్యూబ్లో క్రియేట్ చేసి మీకు చూపించడం అన్నా అయిపోద్ది. అండ్ వీఆర్ డన్. కాకపోతే ఈ ఒక్క క్వశ్చన్ చేసేద్దాం. వీడెవడో నా మీద అటాక్ వేస్తుంది. బ్రో గివ్ ఇట్ టు మీ బ్రో. స్మోక్ ఫ్రూట్ తెచ్చాడు అందుకే నాకు గీరా తినేసినట్టున్నాడు గీస్. బ్రో గివ్ మీ ఫ్రూట్. నాకు గీరా రే బ్రో. గివ్ ఇట్ టు మీ బ్రో. అమ్మమ్మ ఇచ్చాడు గీస్, ఇచ్చాడు. తిందాం. మన లెక్క బాగుంది. నాకు ఇప్పుడు ఎవడో ఫ్రూట్ ఇచ్చాడు. బాగుంటుంది గీస్ స్మోకు. అంటే మనం కొట్టలేరు కాబట్టి బాగుంటుంది అంటాం. M1 యూజ్ చేయాలి ఇప్పటికి. బ్లాక్ ఫ్రూట్ చాలా తక్కువ పెట్టా, బాగానే తగిలింది. బ్రో ఏంటి బ్రో నువ్వు రొడిచ్చావు అనేసి మంచిగా అనుకుంటే వచ్చి నాకు ఇల్లే లేపుతున్నావు. ఓ డ్యామేజ్ బాగానే తగులుతుంది గైస్. విడి గాల్లో అయిపోయింది గైస్. ఇప్పుడైతే లెవెల్ 1కి వచ్చా. వెళ్ళిపోద్దాం. ఫస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది.
ఇప్పుడు నేను వేరే ఐలాండ్కి వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఏ ఐలాండ్ మీకు బాగా. మనం ఇప్పుడే అన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మనం బోట్ కొందామని అంటే వెళ్దాంలే అని బోట్ కొన్నాను గీష్. పదండి ఇప్పుడు వెళ్దాం. ఇలా స్ట్రైట్కి వెళ్ళామంటే మిడిల్ టౌన్ ఉంటుంది. దానికి కొద్దిగా అట్ట స్లైట్గా కొద్దిగా జరిగి వెళ్తే మనం నెక్స్ట్ ఐలాండ్ ఉంటుంది. ఇక్కడ ట్రాక్ పెడతా మీకు అర్థమైపోద్ది. అదిగోండి అక్కడెక్కడైతే పాయింట్ కనిపిస్తుందో అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. మీరు లెవలప్ అయిన కొద్దీ మీరు లెవలప్ అయిన తర్వాత మీకు అక్కడ ట్రాక్ దగ్గర సింబల్ రెడ్ కనిపించింది. దాని మీద నొక్కితే మీకు వేరే ఐలాండ్ అయితే అప్పుడు మీరు వెళ్ళి ఇక్కడ ఐలాండ్లో డెవలప్ అవ్వాలి. ఇది బేసిక్. ఓకే, మీకు నెక్స్ట్ వీడియో కావాలంటే చెప్పండి. ఖచ్చితంగా కామెంట్స్లో కనుక చెప్పారంటే నేను నెక్స్ట్ వీడియో త్వరగా పెట్టడానికి ట్రై చేస్తా. వేసి అక్కడే ఫ్రూట్ గాచ అంటాడు, అక్కడే రోల్ చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే వెనకాల ఎవరు వచ్చారు సంప్రీత్ అని. 1000 రూపీస్ బోటు. నో పడిపోయాం. చూసుకోవాలి గైస్, ఎందుకంటే మన దగ్గర ఏం లేవు. జస్ట్ ఒక ఫ్రూట్ ఇచ్చాడు. ఇక్కడ పైన ఫ్రూట్స్ ఉంటాయి గైస్, వదిలేస్తారు కొంతమంది. చూద్దాం మరి ఏమైనా ఉంటే మంచి ఫ్రూట్ ఎంజాయ్ తిందాం. ఇక్కడ ఎవరు ఉన్నారు అడుగుదాం, ఫ్రూట్ అడుగుదాం. ఎందుకంటే ఖచ్చితంగా మనకు మంచి ఫ్రూట్ కావాలి. స్మోక్ ఉంటే సరిపోదు. మరి తప్పదు, ఫస్ట్ వీళ్ళు ఎంత అడుగుతారు. డైమండ్ ఉంది వీడి దగ్గర. డైమండ్ నాకు వద్దు. అయ్యో బెటర్ డైమండ్ కన్నా స్మోక్ బెటర్ అనుకుంటా. తింటున్నాడు గైస్ ఐస్లో. ఐస్ ఈజ్ బెటర్ బ్రో. రే ఐస్ బెటర్ గైస్. మీరు ఎప్పుడు ఇలా చేయమాకండి. కొంతమందికి తెలీదు, డైమండ్ బెటర్ అనుకుంటారు. కాకపోతే ఐస్ చాలా మంచిది. ఇప్పుడైతే మీరు ఇక్కడ క్వశ్చన్ తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇక్కడ మంకీస్ వీళ్ళని చంపాలి ముందు. అదిగో అక్కడ చంపుతున్నాడు చూసారా, అలా వాడు మధ్యలో మనల్ని కూడా చంపేయచ్చు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు కొద్ది స్ట్రాంగర్గా ఉంటారు, కొద్ది మనం చూసుకోవచ్చు ఎట్ట కొడుతుండో. కాబట్టి మనం ఎట్ట అడ్వాంటేజ్ తీసుకోవాలంటే ఇట్ట కింద పడేయాలి. అమ్మ పడ్డాడు. ఇక్కడ మనం స్లామ్ ఉపయోగిస్తే వాడు మళ్ళీ పైకి వస్తాడు. అందుకే ఉపయోగించాను నేను. చాలా కష్టపడ్డాయి గేసి నేను వీళ్ళని చంపడానికి. మీరు ఇలా యూజ్ చేసుకొని కొట్టచ్చు. అడిగి తగిలిద్ది 100%. అక్కడ తగులుతుంది చూడొచ్చు. ఇవ్వండి అయిపోయాడు. మనకి మ్యాస్టరీ కూడా ఇచ్చింది. కాంబాట్ మ్యాస్టరీ పెరుగుతుంది కానీ ఇది పెరగట్లా. నన్ను చంపలేడు చేసి. మనం పవర్ఫుల్ ఆడికన్నా ఊరికే అన్నాలండి, ఎందుకంటే మన దగ్గర అంత పెద్ద లెవెల్ లేదు. ఇది ఎందుకు లాగ్ అవుతుందో నాకేం అర్థం కావట్లా. ఇలా నేర్చుకోవాలి ఒక్కొక్క చేసేది. నెక్స్ట్ వీడియో కావాలండి చెప్పండి గైస్. మనం లాస్ట్ మూవ్ ఆడదాం అనుకుంటున్నా. బామ్ము అమ్మా నైస్ గుడ్. నేనేమో నా అకౌంట్ అనుకొని ఎగురుతున్నాను డబుల్ జంప్ కోసం. అదే ఎయిర్ జంప్ అని కుదరట్లా. కొట్టు చాలా అనుకుంటా. ఇప్పుడు స్లామ్ వేద్దాం గైస్. ఎస్ మాస్టరీ పెరిగిపోయింది. గుడ్. మీరు చేసే ఒకటి చెప్పేదండి, 220 HP కోచ్ అన్నీ వాడేయద్దు ఈ సీలోనే. మనకి సెకండ్ సీలో అసలైన టాస్క్ ఉంటుంది. 700 లెవెల్ నుంచి 1500 లెవెల్కి వెళ్ళాలి. C3కి వెళ్ళిన తర్వాత అయితే ఆటోమేటికల్గా అక్కడ చాలామంది ఉంటారు కాబట్టి మనం వచ్చేయించింది ఈజీగా డెవలప్ అయింది. C2లో అంతా కాదు, చాలా టఫ్. అందుకే నేను ఎప్పుడు ఆ అకౌంట్లో వాడేసా. కొత్తగా వచ్చిన కోచ్ కూడా వాడేసా. అదే నేను చేసిన తప్పు. ఇప్పుడు ఈయన కొట్టా, ఈడేమో స్లో కొత్తుండు. ఈయన గట్టి కొడితే ఏమో చచ్చిపోతుండు. ఇక్కడ వీళ్ళందరూ నో గైస్, వీళ్ళిద్దరు నన్ను కలిపి కొడతారు. ఇద్దరు దిగంగానే నేను జంప్ వేస్తున్నా. జంప్ కొట్టి ఇక్కడ నేను ఇద్దరిని కొడుతున్నా. వీళ్ళ దగ్గర ఏం పవర్స్ ఉండవు కాబట్టి మనం సేఫ్. ఇప్పుడు వీళ్ళిద్దరిని బాగా కొట్టేసి లాస్ట్లో మనం స్మోక్ స్లామ్ని ఉపయోగిస్తే అయిపోద్ది. ఓహో జస్ట్ మిస్. కమాన్ గైస్, ఇద్దరు చచ్చిపోయారు. మనకి లెవెలప్ అయిపోయింది 14. ఓకే, స్మోక్ మాస్టర్ 10కి వచ్చింది. ఇంకొకరిని చంపితే 9 వచ్చింది. ఇంకొకరిని చంపితే 10కి వెళ్ళిద్ది. మనకి స్మోక్ బాంబర్ అనే కొత్త మూవ్ వచ్చింది.
ఇలా మీరు మాస్టరీ చేయటం వల్ల ఫ్రూట్ లెవెల్ పెరిగిద్ది అనమాట. దాంతో ఎబిలిటీస్ మళ్ళీ అన్లాక్ అవుతూ ఉంటాయి. ఇన్ని కూడా అంతే లేపేస్తా. మేము ఇలానే వచ్చింది, ఓట్ పెట్టుకోవడం చేసేయడం అంతే. మీకు నెక్స్ట్ వీడియో కావాలంటే 100% చెప్పండి. మీకు చెప్పారంటే నేను చేస్తా. ఉండదులేండి. న్యూ స్కిల్ అవైలబుల్, న్యూ క్వెస్ట్ అవైలబుల్. చూసారా, రెడ్ టార్గెట్ వచ్చింది. ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇదిగో మనకు కొత్త స్కిల్ ఏంటంటే ఇది ఎగిరిది అంతే. డ్యామేజ్ కూడా ఇచ్చిద్ది అనుకోండి. కింద ఇది స్మోక్ బాంబర్ కాబట్టి బాంబ్స్ వదులుతూ ఉంటుంది, స్మోక్ బాంబ్స్. దాంతో డ్యామేజ్ అవుతాయి వాళ్ళకి. సరే గైస్, ఈ వీడియో ఎంత మరి మీకు చేయాలంటే చెప్పండి, ఇంకో వీడియో. దానికి మీరు మంచి సపోర్ట్ ఇవ్వాలి. ఓకే, బాయ్ గైస్.